సో ఇప్పుడు చాలామంది ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు కదా సార్. సో మీ ఉద్దేశ ప్రకారంగా ఆఫ్‌లైన్ ట్రైనింగ్ బెటర్ అంటారా? ఆన్‌లైన్ ట్రైనింగ్ బెటర్ అంటారా? అయితే 2 విధాలుగా బెటరే. ఇప్పుడు చాలామంది గృహిణులు ఉంటారు. వాళ్ళ ఇంట్లలో పిల్లలు చూసుకోవడానికి లేదా వాళ్ళ హస్బెండ్‌లు జాబ్‌లు పంపియడానికి అన్నిటి వరకు టైం సరిపోతుంది. హ్మ్. సో, అలాంటి వాళ్ళు ఆన్‌లైన్‌లో తీసుకోవడం ఉత్తమం. ఇక చాలామంది పార్ట్ టైమ్ జాబ్‌లు చేస్తూ ఉంటారు. పార్ట్ టైమ్ జాబ్ బ్యాంక్ జాబ్ చేసేవాళ్ళు గానీ, ఇంకా ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు గానీ, వాళ్ళ కోచింగ్‌లు రావడానికి టైం ఉండదు. సో, అలాంటి వాళ్ళు ఆన్‌లైన్ తీసుకోవడం ఉత్తమం. హ్మ్. కానీ విద్యార్థులు ఆఫ్‌లైన్ తీసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ఆఫ్‌లైన్ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్షన్ అనేది ఏర్పడుతుంది. సో, ఒక ఇన్‌స్టిట్యూట్‌కి కొన్ని వందల మంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఈరోజు చూసినట్లయితే 1200 మంది కూర్చుంటున్నారు. సో, 1200 మందిలో నువ్వు కూర్చున్నప్పుడు కాంపిటీషన్ ఎలా ఉన్నదనేది నీకు తెలిసిపోతుంది. అలాగే ఇంట్లో అయితే మనం సింగిల్‌గా, సోలోగా ఉన్నాం గదా! మనమే ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తూ ఉంటుంది. దాంతో పాటు ఆన్‌లైన్ చూడడం వల్ల, స్క్రీన్ ఎక్కువ గంటలు చూడడం వల్ల మన కంటి చూపు గానీ, హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే ఇన్‌స్టిట్యూట్‌కొస్తే కొన్ని టైం గంటలు, ఇప్పుడు ఒక ఇన్‌స్టిట్యూట్ ఉన్నదండి. ఉదయం 4 గంటలకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1 వరకు, అంటే సుమారు 8 గంటలు క్లాస్ చెప్తున్నారు. అంటే 8 గంటలు నువ్వు కూర్చోవడానికి నీ కేపబుల్ ఏంటిదనేది తెలిసిపోతుంది. హ్మ్. అదే ఇంట్లో ఒక గంట కూర్చొని చదవమంటే చదవరు. అదే ఇన్‌స్టిట్యూట్‌కొస్తే ఒక 8 గంటలు కూర్చోవడం వల్ల నీకు కూర్చోవాల్సిన అంత ఓపిక అనేది తెలిసిపోతుంది. హ్మ్. సో, వీళ్ళ విద్యార్థులకు వీలుగా ఉంటే ఆఫ్‌లైన్ బెటర్. కానీ వీలుగా లేనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆన్‌లైన్ తీసుకోవడం గూడా జాబ్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం రీసెంట్ రిజల్ట్ చూసాం. ఒక రాష్ట్రంలో చాలా పేదరికంలో ఉన్నటువంటి అమ్మాయి, ఆ గ్రామంలో ఆహ్, నెట్‌వర్క్ సిగ్నల్ గూడా లేకుండా ఊరు బయటకెళ్ళి ఒక చెట్టు పైకెళ్ళి సిగ్నల్ రావడం వలన ఆ సిగ్నల్ తోటి యూట్యూబ్ ఛానల్ చూసి జాబ్ కొట్టింది. వావ్! సో, అలా ఉన్నాయి గనక ఆన్‌లైన్ ద్వారా గూడా జాబ్ తెచ్చుకోవచ్చు. కానీ సూటబుల్‌గా ఉన్నటువంటి విద్యార్థులు, అందుబాటులో ఉన్నటువంటి విద్యార్థులు ఆఫ్‌లైన్ తీసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉందండి. ఓకే.